అబిగయిలు అనగా సంతోషాస్పదము అని అర్థము. బైబిల్ గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. జ్ఞానవంతురాలు కట్టే ఇల్లు శరీర సంబంధమైనది కాదు. ఇల్లు అనగా కుటుంబము. ఆ కుటుంబము అను ఇంటిని కట్టు ఆధిక్యత దేవుడు పురుషునికివ్వలేదు గాని స్త్రీకి ఇచ్చాడు. ఇందుకు దేవునికి స్తోత్రము. ఈ దినాల్లో చాలామంది స్త్రీలు జ్ఞానము లేక తమ కుటుంబాలను వారి చేతులతో వారే పాడు చేసుకుంటున్నారు. ఒక స్త్రీ తప్పటడుగు వేస్తే తన జీవితం అంతా ఏడవాల్సి వస్తుంది. మన కుటుంబములు కట్టబడాలంటే మన జ్ఞానం కాదు కానీ దేవుని కృప ఎంతో అవసరము. స్త్రీకి దేవుని భయం అనేది పునాది లాంటిది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలెను. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ జ్ఞానము ప్రభువు సన్నిధిలో కూర్చుంటే అబ్బుతుంది. మరియా యేసుపాదముల యొద్ద కూర్చుండి దైవ జ్ఞానమును విధేయతను నేర్చుకున్నది. నాబాలు భార్య అయిన అబిగయిలు సుబుద్ధి కలిగిన స్త్రీ. నాబాలు మోటువాడు, దుర్మార్గుడు, ఆస్తిపరుడు మరియు బుద్ధి లేనివాడు మాత్రమే కాదు, మూర్ఖుడు, మర్యాద ఎరుగనివాడు, గర్విష్ఠుడు అని కూడా చెప్పవచ్చు. మన యజమానుడు బహు పనికి మాలినవాడు అని అతని పనివాడే సాక్ష్యమిస్తున్నాడు. ఎవనిని తనతో మాట్లాడనీయడు. నాబాలు స్వనీతిపరుడు. వీరి కుటుంబంలో ఎన్నో శ్రమలు, సమస్యలు వచ్చి ఉండవచ్చును. అయితే అబిగయిలు ఎంతో ఓర్పు కలిగినది గనుక ఓర్చుకున్నది. ఆమె అందగత్తే మాత్రమే కాదు, సుబుద్ధి కలిగిన స్త్రీ కూడా. ఈ స్త్రీ చాలా ప్రత్యేకమైనది, దైవభక్తి కలిగిన స్త్రీ. ఈమె ఆత్మ సంబంధమైన మరియు శరీర సంబంధమైన అందగత్తె కూడా. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును. బుద్ధిమంతుడైతే దేవుని వాక్యం వింటాడు, లోబడతాడు, దాని ప్రకారం జీవిస్తాడు. బుద్ధిమంతురాలైన స్త్రీలు వారి కుటుంబములను చక్కగా కట్టుకుంటారు. జ్ఞానము గల స్త్రీ. అబిగయిలు అను ఆ స్త్రీ ఎంత జ్ఞానముగా కాపురము చేసిందో చూడండి. అబిగయిలు ఎన్ని శ్రమలు వచ్చినా తన భర్తను ప్రేమిస్తూనే ఉంది. జ్ఞానము కలిగి జీవిస్తుంది. దైవభక్తి కలిగిన స్త్రీ ఆలోచన పరురాలుగా ఉండును. నాబాలు భాగ్యవంతుడు. అతడు ఐశ్వర్యవంతుడని దావీదు విని నాబాలు యొక్క పనివారికి తాను మేలు చేసినందున మేలుకు ప్రతిగా మేలు చేయకపోతాడా అనే ధైర్యముతో దావీదు తన యొద్దనున్న పనివారిని పంపి తన పనివారికి ఆకలిగొనిన వారికి ఏదో కొంత ఇవ్వమని ప్రేమతో నాబాలునకు విన్నవించెను. దావీదు ద్వారాను అతని పనివారి ద్వారాను ఏ హాని లేక మేలే కలిగింది అన్న సంగతి నాబాలు పనివారికి తెలుసు. పనివారు ఎప్పుడైతే దావీదు గురించి చెప్పారో నాబాలుకు కోపం వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడగా దావీదుకు ఈ విషయం తెలిసి కోపముతో మండిపడి 400 మందిని కత్తులను ధరింపమని చెప్పి దావీదు కూడా కత్తిని ధరించి నాబాలు మీదికి కయ్యానికి బయలుదేరాడు. ఈ వార్త విని వారి పనివాడొకడు అబిగయిలుతో, ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహుపనికి మాలిన వాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు అనెను. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనిపిస్తుంది. అబిగయిలు ఆలోచన పరురాలు అనగా వివేకము. అబిగయిలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలెలను, 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా వెళ్ళుడి, నేను మీ వెనుక వచ్చేదనని తన పనివారిని పంపినది. అబిగయిలు దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడ, ఈ దోషము నాదని ఎంచుము. తన భర్త చేసిన పాపము తన మీద వేసుకొని దావీదు దగ్గర క్షమాపణ కోరుతుంది. అప్పటికే దావీదు కోపముతో నాబాలును మరియు వారిలో ఒక మగపిల్లవానినైనను ఉండనీయకుండా చంపడానికి ఎంతో ఆవేశముతో వస్తుండగా అబిగయిలు దావీదు కొరకు ముందుగా పెద్ద కానుకను తీసుకెళ్ళింది.
ఎంత సమర్పణ గల స్త్రీయో చూడండి. దేవునికి ఇచ్చే విషయంలో ఈమెది పెద్ద చెయ్యి అని మనము గమనించాలి. అబిగయిలు కూడా కానుక తీసుకొని వంటకము త్వరగా సిద్ధపరిచి దావీదు వచ్చి వారి మీద పడకముందే త్వరగా వెళ్ళి ఎంతో తగ్గించుకొని అనగా సాష్టాంగ నమస్కారము చేసి తన భర్త దోషమును తన మీద మోపుకొని ప్రేమతో ఆయన కోపమును చల్లార్చి ఎంత జ్ఞానముగా ప్రవర్తించిందో చూడండి. అబిగయిలు దావీదు యొద్దకు బయలుదేరిన విషయము తన భర్తకు చెప్పలేదు. కారణం ఆయనకు చెబితే వద్దంటాడని తెలుసు. అబిగయిలు వైఖరి, ఆమె ప్రవర్తన దైవికముగానున్నది. దావీదుతో అబిగయిలు చేస్తున్న సంభాషణ కూడా ఆత్మ సంబంధమైనది. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక ఆయన శాశ్వత సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నింటను నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. సమాధానముగా నీ ఇంటికి పొమ్మని చెప్పెను. అబిగయిలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియూ చెప్పక ఊరుకుండెను. ఈమె ఎంత తెలివిగల స్త్రీయో చూడండి. మనమైతే సమయ సందర్భాలు తెలుసుకోకుండా మాట్లాడుతాము. ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు జరిగిన సంగతులు తన భర్తకు చెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. దావీదు అబిగయిలును పెళ్లి చేసుకొనవలనని ఆమెతో మాట్లాడతగిన వారిని పంపగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగానున్నానని అన్నది. ఆమె ఒక భాగ్యవంతురాలు. ఆమె చేతి క్రింద అనేక మంది పనివారున్నారు. ఈమెకు ఎంత తగ్గింపో చూడండి. అబిగయిలు తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతలు వెంబడిరాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. దావీదునకు అబిగయిలు భార్య ఆయెను. అబిగయిలు యొక్క దైవభీతి యొక్క ఫలితం ఏమిటంటే మహారాజైన దావీదుకు భార్యగా మారింది. అలాగే మనము ఎవరికో భార్యలు కావాలని కాదు గాని సకల ఐశ్వర్య సంపన్నుడైన దేవునికే భార్య కాగలము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. భర్త అంటే ఏలువాడని, పోషించువాడని, సంరక్షించువాడని అర్థము. ఈ రీతిగా అబిగయిలు జీవిత సాక్ష్యము ద్వారా మనము నేర్చుకోవలసిన విషయములు చాలా ఉన్నాయి. ఈ వాక్యం వింటున్న సహోదరి, నీ జీవిత సాక్ష్యం ఏ రీతిగానున్నది? అబిగయిలు జీవితం నీతో ఏమైనా మాట్లాడిందా? మాట్లాడితే ఏమని మాట్లాడింది? ప్రభు ఎదుట ఒప్పుకొని సరిచేసుకొని అబిగయిలు వలె సుబుద్ధి కలిగిన స్త్రీగా, జ్ఞానము కలిగిన స్త్రీగా, వివేకము గల స్త్రీగా మరియు ఆలోచన పరురాలైన స్త్రీగా మనమందరము కూడా ప్రవర్తించున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక.